నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్య చౌదరి గారు ఉన్నారు. మేడం, ముఖ్యంగా ఇటు ఇవాళ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య కాళేశ్వరం ఫైట్ మీ పార్టీ ఎట్లా చూస్తుందండి? అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా మొన్నటిదాకా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఉండే కాదని చెప్పి వీళ్ళ అధికారం వాళ్ళకి ఇచ్చి ఈయన ఇంట్లో కూర్చోడం మన ముఖ్యమంత్రి గారు. అంటే దీన్ని ఏం చేయాలంటే ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని ఏమార్చడం తప్ప వేరే విషయం అంటే ఏం లేదు. మీరేమో కాంగ్రెస్ ఎందుకు కేంద్రానికి సిబిఐ విచారణకు లేఖ రాయట్లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో కిషన్ రెడ్డికి కేసీఆర్ దగ్గర నుంచి పైసలు రావట్లేదేమో, అందుకే కిషన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం అంటున్నారు. ఎట్లా చూస్తారండి? సీఎం గారికి కాస్త మతి భ్రమించినట్టుంది ఈరోజు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఆయన పీసీసీ కింద ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సన్యాసి అన్న మాట తప్పించి ఇంకో మాట రాలే. మన ముఖ్యమంత్రి అయినటువంటి మన కర్మతోడి కూడినటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మా అన్నయ్య, మా రాష్ట్ర అధ్యక్షుడు లంచం తీసుకున్నా, పైసలు తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావా, మీ మిసెస్ ఉన్నారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు అందరితోటి కూర్చుని ఈరోజు మా కిషన్ రెడ్డి అన్నయ్య పైసలు తీసుకోగా మీరు చూసిర్రా? నువ్వే మా అమిత్ షా గారికి నోటికి నువ్వు లంచం ఇచ్చినటువంటి ఈరోజు అవినీతి ముఖ్యమంత్రివి. నువ్వు అడుగుతుంటే ప్రజలందరూ కూడా నవ్విపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకసారి గమనించుకోండి. మీరు పీసీసీలో లేరు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కర్మగాలి మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి కాస్త ఒళ్ళు పళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా మనం చూసుకుని ఉంటే మీకు రాజకీయ విలువలు అంటే తెలియదు, రాజకీయ భాష అంటే తెలియదు, రాజకీయ ఎథిక్స్ అంటే అస్సలు తెలియదు. ఎందుకంటే మీరు గోడకు సున్నం వేసుకుని ఈ రేంజ్కి వచ్చినారు కాబట్టి ఈరోజు ఒక జెండాలు మోసి ఒక పార్టీ ఆఫీసులో ఒక చిన్న కార్యకర్త స్టేజ్ నుంచి ఈరోజు ఒక సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఎదగడము, ఆయన ఎదుగుదల చూసినప్పటి నుంచి మీకున్నటువంటి కడుపు బాధ కావచ్చు, మీకు ఏ బాధలను ఉండొచ్చు. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక ఫస్ట్ టైం సెంట్రల్ మినిస్టర్గా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మా కిషన్ రెడ్డి అన్నయ్య. ఈరోజు ఆయన మీరు మాట్లాడే మాటలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే మా మహిళలము, మా అన్నయ్యకి మేము ఎట్లా ఉన్నామో అలాగే మీకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము నోరు జారలేక కాదు, మేము ముందుకు వచ్చినామంటే మీ సున్నం వేసిన రోజులన్నీ కూడా మేము గుర్తు చేస్తాం, మీకు దగ్గరుండి మీకు హెచ్చరిస్తున్నాము, మర్యాదపూర్వకంగా కూడా మిమ్మల్ని చెప్తున్నాం. మాట్లాడే భాష మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అటు కేటీఆర్ చెప్తున్నారు, బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులే, వాళ్ళిద్దరూ ఒకటైపోయినారని కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా దోస్తులు అయిపోయినారా సీఎంను మీ మాజీ అధ్యక్షుడు? అది దోస్తులు అయ్యారండి. మరి ఎక్కడ కూర్చుని వీళ్ళు ఎక్కడన్నా, అదే కేటీఆర్ గారిని కూడా నేను అడుగుతున్నా. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏపీ ముఖ్యమంత్రి గారిని. అగండి అదే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నాడు. మరి మీరిద్దరు దోస్తులు అయిపోయారా? అంటే ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి అమ్మేయాలనుకుంటున్నారా? ఎట్లాగా అధికారం మాది అయిపోయింది, ఇంకా నువ్వేమన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా ఎలగబడ్డ చెయ్యు అని చెప్తున్నారా? లేకపోతే ఇద్దరు కుమ్మక్కయ్యి రేపు ఏపీలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు వెళ్ళబోతున్నారా? అంటే ఇంకేమన్నా రాష్ట్రాలు మిగిలిపోయినాయా వీళ్ళ దృష్టిలో? ఈరోజు వీళ్ళ నాయన వెళ్ళి ఢిల్లీలో నేను పార్టీ పెడతాను, ఢిల్లీలో ఏదో పొడగదీస్తాను అని చెప్పారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. జస్ట్ బ్రేక్ మాత్రమే, అసలు ప్రతిపక్షం ఏంటో మేము చూపిస్తామని హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు గారు పార్టీ పెడుతున్నారని నేను కూడా విన్నాను. మరి ఆయన కూడా ఇప్పుడు బయటకు వస్తారని విన్నాను. మరి ఇవన్నీ నిజమైతే అసలు టీఆర్ఎస్ ఏంటో చూపిస్తామని చెప్తున్నారుగా. అదే నేను చెప్తున్నా. ఈరోజు హరీష్ రావు గారికి కూడా నేను అడుగుతున్నా, ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. పార్టీ మార్చే అభిప్రాయం ఉన్నారంట, కొత్త పార్టీ పెట్టబోతున్నారంట, 30 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళబోతున్నారంట. మరి దానికి సమాధానం చెప్పమనండి ముందు, నేను దీనికి సమాధానం చెప్తా. అంటే నోటికి ఏదొస్తుంది, అధికారం కోల్పోయామన్న ఒక ఏమంటారంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు ఎన్ని రోజులు కూడా ప్రోటోకాల్ అనుభవిస్తూ వచ్చినటువంటి కుటుంబం కాబట్టి కాస్త బాధలోని భ్రాంతుల నుండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, మీరు కేవలం రామ మందిరాన్ని చూపించే ఎలక్షన్స్కి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? రామ మందిరంకి ఎలక్షన్స్కి ఏం సంబంధం? ఎవ్వడికి చాదా కానీ నా నరేంద్ర మోడీకి చాదనైంది. ఎవ్వడో చేయలేని పని నా నరేంద్ర మోడీ చేశారు. ఈరోజు 500 ఏళ్ల కళ ఇది. ఈరోజు నా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లకు మేము సాధించింది ఇది. దీన్ని గుర్తుంచుకోకుండా ఇది తీసుకెళ్లి రాజకీయ రంగు పులిమి హిందువులను అందరినీ కూడా ఒక బూచిలాగా చూపించడం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి మనం చెయ్యలేని పని, ఈరోజు కాంగ్రెస్ చేయలేని పని, ఎవ్వరు చేయలేని పని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. గర్వంగా చెప్పుకోండి చాదనైతే, దాని మీద బురద చల్లాలని మాత్రం చూడొద్దు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఎట్లా సిద్ధంగా ఉంది? ఇక్కడ మీకు సీట్లు రావు అని చెప్తున్నారుగా. చెప్పిన వాళ్ళని చెప్పు తీసుకుని ఒకసారి వాళ్ళందరి వాళ్ళే కొట్టుకోమనండి. ఎందుకంటే గతంలో ఒక్క సీటుకే పరిమితమైంది, ఈరోజు 8 సీట్లు సాధించుకున్నాం. సో దీన్ని బట్టి చూస్తే రేపు వచ్చే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి మేము ఎన్ని సీట్ల కన్నా మేము పోటీ చేస్తాము. ముందుగానే అభ్యర్థుల్ని కూడా మేము ప్రకటించే ప్రాసెస్లో ఉంది. వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కండువా కప్పుకున్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీని పిఎం చేసి తీరుతామని చెప్తున్నారు. పాపం షర్మిలక్క గారికి నేను ముందుగా చెప్తున్నా, ఒక ఆడబిడ్డ కాబట్టి, ఒక ఆడబిడ్డకి నేను ఒక ఆడబిడ్డగా గౌరవించాలి కాబట్టి సోదరికి నేను చెప్తున్నా, బియ్యం అన్నది మనము బియ్యం షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కిలో బియ్యం కాదు. షర్మిల గారు దయచేసి బియ్యం పదవి అన్నది ఈరోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ ఒక పాలన చూసి, ఆ ఒక్క మనిషిని చూసి, ఆయన తీసుకున్న నిర్ణయాలు చూసి, భవిష్యత్తు బాగుండాలని చేసే పనులు చూసి చేసే ఒక బాధ్యత అది. ఈరోజు బియ్యం అంటే ఒక కిలో బియ్యం షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంది అన్న పద్ధతిలో మీరు చెప్తున్నారు. షర్మిల గారు 2 ఏళ్ళు ఒక పార్టీ నడిపించడానికి చేతగాని నీకు రాహుల్ గాంధీ పి అవ్వాలనుకోవడం నువ్వు ఏ కళలో కంటున్నావో నాకైతే అర్థం కాలే. ఒక పార్టీని నడిపించలేకపోయినావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలని తన ఒక మాటతో నడిపిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి పనులని 15 ఏళ్ళ కాదు 60 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ గాడిదలు కాసిందో ఒకసారి షర్మిల గారిని ఈరోజు చెప్పమనండి. మీరు పదే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. ఒక ఇంజన్ ఏమో అదానిది, ఇంకో ఇంజన్ ఏమో ప్రధాని అని చెప్తున్నారు. నిజమే అంటారా? ఇంజన్ గురించి మాట్లాడే ముందు ఎవరైనా కూడా ఒకటి గుర్తుంచుకోండి, భారతదేశము నరేంద్ర మోడీ గారు వచ్చాక, బీజేపీ పాలన వచ్చాక ఇంత ముందుకు వెళ్ళింది. ఎన్ని దేశాల వాళ్ళు మన దేశం వరకు చూస్తున్నారు, ఎన్ని పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర నుంచి పక్క దేశాల వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి పెట్టుబడులు ఎలా పెట్టారన్నది చూద్దాం. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే డబల్ ఇంజన్ సర్కార్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇది మనం మోడీ గారి ఒక విజన్ తోటి వెళ్తున్నాం తప్ప అదానినో అంబానీనో ఇలాంటి వాళ్ళని మనము తీసుకుని కాదు. సో ఈరోజు మీరు ఎక్కడన్నా చూస్తే శాంతి భద్రతల దగ్గర నుంచి తీసుకుంటే, రైతన్నల దగ్గర నుంచి తీసుకుంటే, విద్యార్థుల దగ్గర నుంచి తీసుకుంటే, ఈరోజు మహిళలకు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా ఈరోజు మహిళా బిల్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఒక నరేంద్ర మోడీ గారు ఉన్నందుకే ఇవి సాధ్యమైనవి తప్ప వేరే ఉద్దేశం అంటూ లేదు. కేటీఆర్ చెప్తున్నారు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ ప్రజలకు శ్రీరామ రక్ష, తెలంగాణ గలమైన మేమే, దళమైన మేమే, బలమైన మేమే అని చెప్తున్నారు. నిజమే అంటారా? తెలంగాణను సాధించింది మేమే, ఉద్యమం చేసింది మేమే అని చెప్తున్నారు. ఫస్ట్ కేటీఆర్ గారు గుర్తుంచుకోవాల్సిన చాలా అంశాలలో 2 అంశాలు చెప్తా. ముందు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మా బీజేపీ, తెలంగాణ సాధ్యమైంది మా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి హయామాలో. సో అదే విధంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ రాష్ట్రము ఇంత అప్పుల పాలయ్యింది మీ యొక్క సాధ్యంతో, మీ కుటుంబ పాలనతోటి. ఈరోజు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకుంది మీ యొక్క పాలన. 10 ఏళ్ల పాలనలోనే ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని గురించి విచారణ చేయండి, దాని గురించి ఒక శ్వేతపత్రం అన్నది రిలీజ్ చేయమనండి కేటీ గారిని. సో ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎన్ని పదవులు అనుభవించారో, ఎంత పర్సంటేజ్ తీసుకున్నారో అది ఒకసారి చెప్పమనండి. ఈ డెవలప్మెంట్ అని చెప్పి డప్పు కొట్టుకోవడం కాదు. సో ఏదైతే మేడి పండు లాంటిది ఒకటి చూపించేసి నేనేదో సాధించేస్తాను, ఒక కేబుల్ టీవీ, ఒక కేబుల్ బ్రిడ్జి చూపించేసో, ఇంకొకటి చూపించేసో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెడితే మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లో చెప్పినటువంటి బుద్ధి ఈరోజు మీడియా ఇంకా ముందుకు వచ్చి చెప్తుంది. మీడియాను బెదిరించుకుని కేవలం ఫామ్ హౌస్కి పరిమితమైన మన సీఎం గారు ఈరోజు అయితే ఏ రకంగా అయితే మీడియా తీసుకెళ్ళి ఈరోజు నిజంగా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినందుకు పత్రిక విలేకరులకు, పత్రికా అన్నలకు, మీడియా అన్నలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా.